దేశవ్యాప్తంగా మరి తిరుపతి వెంకటేశ్వర స్వామి సంబంధించినటువంటి నెయ్యి కల్తీ విషయంలో చాలా ఆందోళన చెందుతున్నారు. ఎక్కువ మంది బాధపడుతున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే హిందువులు యొక్క మనోభావాల్ని దెబ్బతీసే విధంగా గత 5 సంవత్సరాలు ఉన్నటువంటి పాలకులు చేశారని చెప్పేసి ఇందులో ఎటువంటి సందేహం లేదండి. ఎందుకు సందేహం లేదని చెప్తున్నానంటే గత 5 సంవత్సరాలు కూడా హిందువులు మనోభావాలు దెబ్బతినే విధంగా గుళ్ళు మీద అటువంటి దాడులు జరిగినాయి. నేను గుళ్ళ మీద దాడులు అనేది ఎప్పుడు కూడా చూడటటువంటిది. గుళ్ళ మీద దాడులు చేస్తే దానికి అనేక కారణాలు చెప్పేవారు. పిచ్చోళ్ళు వచ్చి గుళ్ళు కొడుతున్నాడని, లేకపోతే ఆ పిట్టలు వచ్చి లేకపోతే ఉడితో వచ్చి ఆ రథాన్ని తగలబెట్టిందని, ఇలాగా. అంటే ఎందుకు ఇది మేము ఇన్ఫ్లుయెన్స్ డ్రా చేస్తున్నామంటే గత పాలకులకి కొంతమందికి ముఖ్యంగా హిందూ మనోభావాల పట్ల అంత నమ్మకం లేదు. దాన్ని వారు ఆసరాగా తీసుకున్నారనే ఒక అనుమానం వస్తుంది మాకు. అయితే ఈరోజు ముఖ్యంగా ఈ నెయ్యి కల్తీ విషయంలో మనం కొంచెం ఆలోచన చేస్తే, నెయ్యిలో కల్తీ లేదని చెప్పేసి మాజీ ముఖ్యమంత్రి గారు చెప్తున్నారు కల్తీయే లేదని. ఇప్పుడు వచ్చి కొత్తగా మరి టీటీడీ మాజీ చైర్మన్ సుబ్బారెడ్డి గారు ఏమంటున్నారంటే కల్తీ జరిగింది అంటున్నారు. ఎన్డీడీబీ రిపోర్ట్ చూస్తే దాంట్లో మరి మనం చాలా బాధపడేటట్టు యానిమల్ ఫ్యాట్ కలిసి ఉంటుందని చెప్పేసి ఎన్డీడీబీ రిపోర్ట్ చెప్తుంది. ఇలాగా ఏది ఏమైనప్పటికీ కూడా కల్తీ నెయ్యితో సుమారు 20 కోట్ల లడ్డూలు తయారు చేసిన దానికి ఎటువంటి సందేహం లేదు. ఇందులో కొంచెం డీప్గా వెళ్తే సుమారు 68 లక్షలు కేజీలు ఒక నెయ్యి వాడని అంటున్నారు. అంటే టీడీటీ రికార్డ్స్గా నెయ్యిగా పిలబడుతున్నటువంటిది సుమారు 68 లక్షలు కేజీలు వాడారని. ఆ బోలేబాబా డైరీ రికార్డ్స్ అన్ని తీస్తే రమారమి 60 లక్షల దాకా పామ్ ఆయిల్ కొన్నారండి. 60 లక్షలు పామ్ ఆయిల్. మరి మిగతాదంతా దేని రూపంలో వచ్చింది? ఏదైతే కెమికల్స్ కలిపి ఆ కెమికల్స్ అన్ని తీసుకొచ్చి అందులో కలిపి నెయ్యిగా పిలబడేటటువంటిది. అంటే పాలుతో కాకుండా తయారు చేయబడినటువంటి దాంతోనే లడ్డూలు తయారు చేశారు. ఇది ప్రజలందరూ కూడా గమనించాలి. ఇది కేవలం ఆర్థిక ఉపేక్ష. నాకు తెలిసి ఆ కేజీ నెయ్యి 330 రూపాయలకో 370 రూపాయలకో కోట్ చేసినట్టున్నారు. రమారమి ఆ రేంజ్లో ఉంది. అదే పామ్ ఆయిల్ అనుకోండి, పామ్ ఆయిల్ అంతా హోల్సేల్లో దొరికితే 70 రూపాయలకో 100 రూపాయలకో వస్తుంది. అంతకని ఎక్కువ చేయదు కదా. ఆ కెమికల్ అంతా కలుపుకుంటే ఇంకో 70 రూపాయలు లేదా ఒక 100 రూపాయలు అయి ఉంటుంది. అంటే రమారమి ఈ కేజీ దగ్గర ఎంత ఆర్థిక ఉపేక్ష ఉందో ఒక్కసారి ప్రజలందరూ ఆలోచన చేసుకోవాలి. కేవలం డబ్బుల కోసం కకృతిపడి హిందువుల మనోభావాలను తాకట్టు పెట్టే విధంగా కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి అంటే ఎంతో నమ్మకం అందరికీ. రోజుకి 68,000 నుంచి 80,000 వెళ్తారు రోజుకి. యావరేజ్గా 68,000 to 80,000 వెళ్తారండి. యావరేజ్గా చూసుకుంటే దానికి యావరేజ్ చూసుకుంటే ఆ రేంజ్లో ఉంటుంది. అంతమంది భక్తులు వెళ్ళేటటువంటిది. తిరుపతి లడ్డు అంటే ఒక ప్రత్యేకత. ఒకసారి సందర్భంలో చెప్తున్నారు మా పార్టీ అధినాయకులు వెళ్ళి మాట్లాడితే తిరుపతి లడ్డుకి వచ్చేటువంటి టేస్ట్ కానీ ఆ స్మెల్ కానీ ఎవ్వరూ దీన్ని రిపీట్ చేయలేరు, డూప్లికేట్ చేయలేరు అని చెప్పడం జరిగిందండి. అంత ఫేమస్ ఈ లడ్డు అంటే అనేది. అలాంటి లడ్డుని సుమారు 20 కోట్ల దాకా కూడా కల్తీ చేసినటువంటి పదార్థాలతో చేశారు. ఈరోజు మాకు బాధగానే ఉంది. అందులో ఏదైతే మనం బాధపడుతున్నామో ఈ జంతువుకు ఉందా అని మాట్లాడితే, కాకపోతే వాస్తవాలు కూడా గమనించాల్సినటువంటి అవసరం ఉంది. దాని దోషులు శిక్షించాల్సినటువంటి అవసరం ఉంది. దీన్ని మనం కొంచెం ఎవరైతే దీనికి బాధ్యులో వాటి పట్ల కఠినంగా వ్యవహరించాల్సిన అవసరం ఉంది. లేకపోతే హిందువుల యొక్క మనోభావాలు, నేను నాన్ వెజ్ తింటాను, నాన్ వెజ్ తినకంటే నేను ఉండను, కానీ గుడి దగ్గరికి వెళ్ళే రోజు ఆ రోజైనా సరే నేను పవిత్రంగా ఉండడానికి ఆలోచన చేస్తాను. ఆ పవిత్రత నేను ఆ దేవుడి దగ్గర కాపాడుకుంటాను. కనుక ఇలాంటి వాళ్ళని మనం క్షమించాల్సిన ఉంటుంది. ఎందుకంటే నా నమ్మకాన్ని మీద దెబ్బతీసేసినటువంటి ఆలోచన చేశారు. వాళ్ళందరినీ కూడా శిక్షించాల్సిన అవసరం ఉంది. ఖచ్చితంగా
శిక్షించేటువంటి పరిస్థితి వస్తుందని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు. అలాగే దీనికి గత ముఖ్యమంత్రి గారిని బాధ్యత చేయాలి. ఎందుకు బాధ్యత చేయాలంటే వారికి హిందూ మనోభావాల మీద నమ్మకం లేదు. అందుకనే ఆ రోజు నేను ముందు మాట్లాడేటప్పుడు గుడుల మీద దాడులు జరిగినాయి. గుడుల దారి మీద దాడులు జరిగినంటే మత విశ్వాసం మీద దెబ్బకు తీసేటువంటిది. తన విశ్వాసం నాకు గొప్పదని చెప్పుకునే విధంగా ఈరోజు ఇక్కడ కల్తీ పదార్థం మరి తిరుపతికి సరఫరా చేస్తున్నారంటే కళ్ళు మూసుకొని కూర్చోలేదు కదండి. ప్రతిదీ కూడా గత ప్రభుత్వం చేసేటువంటిది ఏంటంటే లావాదేవీల్లోనే భాగంగానే ముందుకెళ్లారు. లావాదేవీలే లిక్కర్ తీసుకున్నా సరే ప్రజల యొక్క ఆరోగ్యంతో ఇబ్బంది పడేటట్టుగా, ప్రజలు బాధపడేటట్టుగా లిక్కర్ స్కామ్ కావచ్చు, అది కూడా కల్తీ మద్యం అమ్మారు. కేవలం ఇవన్నీ కూడా దీని మూలాలు చూసుకుంటే ఆర్థిక ఉపేక్ష ప్రధానటువంటి కారణం. ఆర్థిక ఉపేక్ష కోసం, ఆర్థిక లాభాల కోసం చూసేటువంటి వారికి మనోభావాల పైన పెద్ద ఆలోచన ఉండదు. ఇది మేము చాలా బాధపడుతున్నాం. ఇప్పటికైనా సరే ఖచ్చితంగా దాని బాధ్యతల్ని మేము శిక్షించడం జరుగుతుంది. ప్రజల యొక్క ఆలోచనకి ఆ విధంగానే మరి గౌరవ ముఖ్యమంత్రి గారు ఆలోచన చేస్తున్నారు. అయితే ఇందులో మనం కొంచెం బాధ కలిగించేటప్పుడు ఉన్నది కూడా కల్పించేటువంటి పరిస్థితి ఉన్నప్పటికీ కూడా వాస్తవాలు మాత్రం అందరూ కూడా గమనించాలి ఇది అని నేను తెలియజేస్తున్నాను. ఖచ్చితంగా భక్తుల యొక్క మనోభావాలుగా వాళ్ళపైన దీని వెనకాల ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా రేపు తగిన శిక్ష అనుభవిస్తారని చెప్పి తెలియజేస్తున్నాను. అలాగే వెంకటేశ్వర స్వామి అంటే ఒక నమ్మకం. గతంలో కూడా 7 కొండలు కాదు 2 కొండలే అని చెప్పేసి కనుక ఇవి ఎవరు కూడా వెంకటేశ్వర జోలికి వెళ్ళి ఇబ్బంది పడద్దు. మొదట్లో మేము కూడా చాలా ఆలోచించాం. అరే మనం వెంకటేశ్వరుని లేకపోతే హిందువుల యొక్క మనోభావాలను వాళ్ళు దెబ్బ తీసేటట్టుగా ఉందా, లేకపోతే అవన్నీ బయటకు లాగుతున్నావా అనే భయం మాకు ఉంది. భయం లేక కాదు, కానీ నిజాలు చెప్పాల్సిన అవసరం ఉంది. నిజాలు చెప్పకపోతే ఎలాగవుతుంది? దాని దోషులు శిక్షించకపోతే ఎలాగవుతుంది? నా భయాన్ని పెట్టుకొని నేను కూర్చుంటే నా నాయకత్వానికి న్యాయం చేసిన వాడిని కాదే. నాయకత్వం న్యాయం చేయాలనుకుంటే ప్రజలకు వాస్తవాలు తెలియాలి. వాళ్ళకి నచ్చినా నచ్చకపోయినా జరిగింది వాస్తవం. పామాయిల్ వాడింది వాస్తవం, కెమికల్స్ కలిపింది వాస్తవం. కెమికల్స్ అన్నింటిలో కూడా దాని మూలాలు తీసుకుంటే అది యానిమల్ ఫ్యాట్తో లీక్ అయినట్టుగా అది ఉన్నది వాస్తవం. ఇది నచ్చినా నచ్చకపోయినా ప్రతి ఒక్కరు కూడా గమనించాల్సిన అవసరం ఉంది. కనుక ఈరోజు హిందువుల యొక్క మనోభావాలు దెబ్బతీసేటట్టుగా ఉన్నా కనుక దాని బాధ్యులు ఎవరున్నారో వాళ్ళందరూ కూడా శిక్ష వేయడం ఖాయం అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు. అల్టిమేట్గా డబ్బులు ఎవరికి వెళ్ళినాయి దాని మీద సిట్ రిపోర్ట్లో కూడా కల్తీ జరిగిందా లేదా అన్న దాని మీదే ఆ టర్మ్స్ ఆఫ్ రిఫరెన్స్ ఉన్నాయండి. టర్మ్స్ ఆఫ్ రిఫరెన్స్ ఏదైనా సుప్రీంకోర్టు చెప్పేటువంటిది ఏదైతే ఉందో ఆ టర్మ్స్ ఆఫ్ రిఫరెన్స్ బట్టి సిట్కి లేకపోతే సిబిఐ కానీ వాళ్ళు ఎంక్వైరీ చేస్తారండి. ఆ స్కోప్ ఈజ్ ఓపెన్ టు గవర్నమెంట్. డబ్బులకి ఆర్థిక లబ్ధి పొందినటువంటి వాళ్ళు ఉన్నారని చెప్పారు. నాకు ఇప్పుడు జరిగినటువంటి దాని మీద అంత అవగాహన లేదు. కాకపోతే ఎవరైనా సరే వెళ్ళి మీరు ఆ నాణ్యత ఉందా లేదా అనేది మీరు చెక్ చేసుకోవచ్చు. ఏ డైరీకి నుంచి వస్తుంది, ఎక్కడి నుంచి వస్తుంది అనేది పర్టికులర్గా నాకైతే అవగాహన లేదు. కానీ దాని స్వచ్ఛతను మాత్రం కాపాడేటువంటి భాగంగానే ఆ బాధ్యత మాత్రం మేము తీసుకుంటున్నాం. ఈరోజు ఏమైనా నెయ్యి మీద ఏమైనా అపవిత్రత జరిగినా, కల్తీ జరిగినా ఆ బాధ్యత ఈరోజు తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ కూటమి పార్టీ అధికారంకి వచ్చిన తర్వాత నెయ్యిలో ఏమైనా నాణ్యత లోపిస్తే ఆ బాధ్యత మేము తీసుకుంటాం అని కూడా మీకు తెలియజేస్తున్నాం. అది మేము అది తీసుకోలేమండి. అవన్నీ మేము తీసుకోగలిగేది ఒకటే, దీని వెనకాల ఆ మనీ ట్రైల్, మనీ ఎవరికి రీచ్ అయింది దానికి అది తుదిగా వాళ్ళకి శిక్ష వేస్తామండి. దీని వెనకాల చాలామంది వైసీపీ నాయకులు ఉన్నారు, అందులో ఎటువంటి సందేహం లేదు. వాళ్ళు దానికి ఎవరికైతే ఆ డబ్బులు అల్టిమేట్గా లబ్ధి పొందాడో వాళ్ళకి మాత్రం ఆర్థిక లబ్ధి పొందారో వాళ్ళ మీద శిక్షలు పడతాయి.
మీరు ఎన్డీడీబీ రిపోర్ట్ చూసి మాట్లాడండి. ఎన్డీడీబీ రిపోర్ట్ చూసి మాట్లాడండి. మీరు ఎన్డీబీబీ రిపోర్ట్ చూడండి అంటున్నా. మీరు మళ్ళీ చెప్తున్నా, యు ఆర్ మిస్టేకెన్. గో త్రూ ది ఎన్డీబీబీ రిపోర్ట్. ఎన్డీడీబీ రిపోర్ట్ ఇస్ ది హైయెస్ట్ బాడీ, డైరీకి సంబంధించిన బాడీ. ఆ రిపోర్ట్ మీరు చూడాలి. ఇంకోటి చెప్తా, ఏదైతే కెమికల్స్ అంటున్నారో కెమికల్స్కి ఎప్పుడు కూడా న్యాచురల్గా ఉన్నటువంటి ఫామ్ నుంచే తీసుకొస్తారు. మీరు ఒకసారి వెళ్ళి ఆ మెటీరియల్ తీసుకోవాలి ఎక్కడి నుంచో. అందుకే మొన్న రాశారు చూడండి, కొరియర్ టు బోలా అని చెప్పేసి. ఎక్కడి నుంచి వచ్చిన కెమికల్స్ అన్ని కూడా. ఏదండి? అవును, 20 కోట్ల లడ్డూలు తిన్నారు, తినిపించారు. 20 crores, 20 కోట్ల లడ్డూలు తినిపించారు. కాదు ఇది. అందుకే రేపు ఇంకా డీప్గా దీని మీద వెళ్ళేటటువంటి అవకాశం ఉంది. ఏమండి, మీరు ఒక్కటి తీసుకోండి. నెయ్యికి వస్తే లడ్డు చేస్తారు. ఇట్ ఈస్ నాట్ గీ. పాలతో చేసినటువంటి గీ కాదు. మీరు అది తెచ్చుకోవాలి ముందు. అది తెచ్చుకోకుండా మాట్లాడతారు. పాలతో చేసిందండి గీ, వచ్చిందంత అక్కడికి. రాజకీయ అంశంగానే చూస్తున్నారు తప్ప భక్తుల యొక్క మనోభావాలను తీసుకోవట్లే. ఒక్కసారి గీ, అది పాలతో తయారు చేసినటువంటి నెయ్యి సప్లై చేశారా? పాలతో కానటువంటిది ఏదైనా సరే దాని మూలాలు తీసుకుంటే మీకు వస్తుంది. ఒక్కసారి కళ్ళు తెరిచి చూడండి, వాస్తవాలు వస్తాయి మీకు అందరికీ. కాదు, అందరూ ఏంటంటే కొవ్వు లేదు కనుకనే అని చెప్పేసి ప్రజలందరినీ డైవర్ట్ చేస్తున్నారు. వాస్తవం ఏంటంటే పాలు లేవని సంగతి చెప్పాలి అందరూ. నెయ్యే కాదు అది. నెయ్యి కానటువంటి దాంతో తయారు చేసి కబుర్లాడితే నేనేం చెప్తాను? నెయ్యి పాలతో తయారైనటువంటి దాంతో తయారు చేశారు. లడ్డు తయారు చేశారా చెప్పనండి? పాలతో వచ్చినటువంటిదే నెయ్యి. మిగతావన్నీ కూడా కెమికల్స్ వాడారు. పామ్ ఆయిల్ కెమికల్స్ వాడారు. ఆ కెమికల్ ట్రేసెస్ అన్ని కూడా మీరు ఫైండ్ అవుట్ చేయండి, వాస్తవాలు మీకు వస్తాయి. నమస్కారం.